హాయ్ అండి, అందరికీ నమస్కారం. పవర్ ప్లే టీం అందరూ మనతో పాటు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసారు కదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఏంటి ఇప్పటివరకు విజయ్ గారి హ్యాండిల్ చెయ్యని ఒక జోనర్లోకి వచ్చారు, అండ్ ఇప్పటివరకు రాజ్ కనిపించిన విధానంలో ఇప్పుడు కనిపిస్తున్నారు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడే అడిగేస్తే ఏం బాగుంటుంది, ఇంట్రోలోనే టైం వేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది, అడిగేద్దానండి. హాయ్. హలో. ఇక్కడ నుంచి అక్కడ వరకు హాయ్ చెప్పాలేమో నాకు. ఒకటి హాయ్. సో ఎలా ఉన్నారు? చాలా యూనో పవర్ అంతా ఉండిందా ఇప్పుడు మీరు? ఎందుకంటే పవర్ ప్లే వస్తుంది కాబట్టి. ఏమిటండి కంప్లీట్గా జోనర్ లాక్డౌన్లో నవ్వించారు, ఇప్పుడేంటిది మొత్తం కట్టిపడేసి అలా చైర్లో కూర్చోపెట్టి సినిమా చూపించాలని ఫిక్స్ అయిపోయారా మీరు? అటు ఇటు పడకుండా నవ్వి నవ్వి ఒక థ్రిల్లర్ చేద్దామని, ఓకే, సంథింగ్ డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చేసాం. ఓకే, ఆయనతోనే చేద్దామని ఏం ప్లాన్ చేశారు? ఇది దీని తర్వాత కూడా చేస్తున్నారంట కదా, అగ్రిమెంట్ ఏమన్నా ఉందా ఏమిటి చెప్పండి? హీరో అయ్యే ముందు రాయించుకున్నదా, హీరో అయిన తర్వాత రాయించుకుందా? అంటే ట్రావెలింగ్ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది తనకి నాకు. సో ఐదులో ఇద్దరం కలిసి లాక్డౌన్ టైంలో కోర్స్ అందరూ ఇళ్ళలో కూర్చొని ఉన్నారు కదా, ఎంత రోజులని కూర్చుంటాం, ఏదైనా చేద్దాం సంథింగ్ డిఫరెంట్గా అనేసి. ఇప్పుడు కామెడీ ఆల్రెడీ చేసాము, అందువల్ల ఇలా కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేసాం. సీరియస్లీ మీ పేరు ఈ పవర్ ప్లే అని టైటిల్ పడి దాని దగ్గర మీ పేరు పడగానే అందరు కొంచెం షాక్ అయ్యారు. ఓ అవునా, విజయ్ గారా? మామూలుగా మిమ్మల్ని చూస్తేనే చాలా ప్లెజెంట్గా, అసలు రక్తాలు రెడ్గా కనిపించే వస్తువులతోనే మీరు దూరంగా ఉంటారేమో అని అనిపిస్తుంది. బట్ ఎస్, ఫైనల్గా చాలా పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ ప్లాన్ చేశారు మీరైతే. ఈ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? నంద్యాల రవి అండి, నంద్యాల రవి రైటరు. నేను రాజు కలిసి మాట్లాడుకుంటే తను ఒక ఐడియా త్రో చేశాడు. సో రాజు ఆ ఐడియా బాగా కనెక్ట్ అయింది. రాజు నేను దాన్ని కొంచెం డెవలప్ చేసుకొని, ఈవెన్ ఫస్ట్ టైం మధు ఇందులో స్క్రీన్ ప్లేలో హెల్ప్ చేశాడు. సో గ్రూప్గా అందరం ఫామ్ చేసుకున్నాం. ఓకే, ఇందులో పవర్ఫుల్గా కనిపించేది పూర్ణ గారు. సో యా, టైటిల్లో ఉన్న పవర్ మీ రోల్లో కనిపిస్తుంది మాకు ఇందులో. బేసిక్గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు ఏది చూసినా కూడా పవర్ఫుల్ రోలే ప్లే చేశారు. ఐదర్ రోల్లో పవర్ ఉంటే తప్ప మీరు చేయనంటారా ఏమిటి? నిజంగా యాక్చువల్లీ ఈ ఫిల్మ్ నాకు చాలా డిఫరెంట్గా ఉంది. ఏ ఎక్స్ప్రెషన్లో ఇది కనెక్ట్ అయిందో నాకు తెలియదు విజయ్ సార్కి. పూర్ణ చూస్తే ఇలా యాక్చువల్లీ నిజంగా నేను ఇంట్లో అలాగే వెరీ యునో రౌడీ, బట్ అవుట్ సైడ్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. బట్ ఏదో తెలియదు, విజయ్ సార్ గాట్ మై ఇన్సైడ్ థింగ్ అండ్ గాట్ దిస్ క్యారెక్టర్. స్టోరీ చెప్పడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా స్టోరీలో మార్పులు ఉన్నాయి? ఇంట్లో రౌడీ ఫోన్లోనే. ఓకే, సో ఫస్ట్ హీ సెడ్ లైక్, విల్ యూ డూ దిస్ రోల్? ఐ వాజ్ లైక్, ఏంటి రోల్కి ఏదైనా స్పెషల్ ఏంటి నాకు తెలీదు. విన్న తర్వాత ఐ వాజ్ లైక్, వావ్ చాలా బాగుంది. ఐ సెడ్ ఐ వాంట్ టు డూ. సో పెద్దగా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒరిజినల్ క్యారెక్టర్. ఇఫ్ మై మమ్మీ సీ సచ్ రోల్స్, మా మమ్మీ విల్ సే ఓ ఒరిజినల్ క్యారెక్టర్ ఏమీ లేదు. ఇఫ్ మై మమ్మీ సీ లైక్ వెరీ న్యాచురల్, మంచిగా యాక్ట్ చేసి ఓ చాలా డిఫికల్ట్ ఇలా యాక్ట్ చేయడం, ఫర్ హర్ ఇట్ ఈస్ అ డిఫికల్ట్ జాబ్. I'm sure you're saying it, but it's a very sensitive thread. There's a very sensitive thread to maintain for that character. Correct. So that you've done it very well. Oh, thank you. That is only because of the director. అంటే ఆల్వేస్ లైక్ తన ఫస్ట్ ఫిలిం నుంచి కూడా రాగానే నాకు తెలిసి ఒక క్రియేట్ చేసేసారేమో, తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసేసారు, ఒక మార్కెట్ని కూడా క్రియేట్ చేసేసారు ఆవిడ. సో ఎస్, మీకు ఆవిడలో రౌడీయిజం ఎక్కడ కనిపించారండి? అంటే ఆవిడన్నీ యాక్చువల్గా చూసిన సినిమాలన్నీ నేను సాఫ్ట్ మూవీసే చూసాను. సో కానీ అందులో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది. మాకేంటంటే ఒక ఇన్నోసెంట్గా ఉండే, సాఫ్ట్గా ఉండి పర్ఫామ్ చేసే అమ్మాయి కావాలి, ఆ ఇదిలో తను అనుకున్నాను. ఓకే, సో మీరు ఇందులో అందరిలో కొత్తదనాన్ని కోరుకున్నారు, రాజులో కొత్తదనాన్ని. బికాజ్ ఇప్పటి వరకు మాకు మీరు కూడా బేసిక్గా రాజ్ తరుణ్ అనగానే మ్యాక్సిమం గుర్తొచ్చేవి ఎంటర్టైన్మెంట్, దానికి సంబంధించిన సినిమాలే గుర్తొస్తూ ఉంటాయి. మేబీ మీరు ఫస్ట్ అలా అడుగు పెట్టడం కారణం ఏమిటో తెలియదు. బట్ ఇది మీ జోనర్ ఫిలిం కూడా కాదు, మీరు కూడా దానికి కొంచెం బ్రేక్ చేసి పక్కకు వచ్చినట్టే. ఇలాంటి ఫిలిమ్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది? తొందరగా అయిపోతుంది కదా, కంఫర్ట్ ఎలా ఉంది? అంటే తొందరగా ఫినిష్ అవుతుందంట ఇలాంటి థ్రిల్లర్ ఫిలిమ్స్ అంట, నేను విన్నాను. వర్కింగ్ డేస్ తక్కువ అండి. ఇప్పుడు అంటే కష్టంగా ఉంటే ఎంత తొందరగా అయిపోతుందని ఆలోచిస్తాం. సో ఎంజాయింగ్ వర్క్ సంబంధం ఉండదు. వెరీ స్మార్ట్, అందుకు కూడా విజయ్ గారు ఉన్నారు కాబట్టి. ఆయన బేసిక్ గా ఫాస్ట్, ఆయన చాలా ఫాస్ట్. సో తొందరగా అయిపోతుంది అనేది లెక్క కాదు. బట్ అంటే ఇప్పుడు మనకి ఒక సినిమాలోని 6 పాటలు 10 ఫైట్లు ఉన్నాయి అంటే వాటికి వాటికి కేటాయించాలి. అప్పుడు వర్కింగ్ డేస్ వేరే డిఫరెన్స్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ దట్ యూ రిటర్న్. అండ్ ఆల్సో డైరెక్టర్ చేయగలిగే స్పీడ్ అండ్ క్లారిటీ బట్టి కూడా డిపెండ్ ఉంటుంది, అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది సినిమా అనేది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దాట్, బేసిక్లీ నాకేంటంటే నాకు చాలా కొత్త కదా, నేను కూడా ఎంజాయ్ చేసి చాలా చేయడం. ఓకే, ఐ వాజ్ నాట్ మై యూజువల్ సెల్ఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. వెళ్ళి ఏదో నాలానే ఉన్నాం అట్లా కాదు, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో ప్రతి దగ్గర హ్యావ్ టు అండర్ ప్లే.
Right. మెల్లిగా ఆర్ కొంచెం పెంచాలి, అవసరం వచ్చిన దగ్గర అంతే, అది కూడా మళ్ళీ న్యాచురల్గా ఉండాలి తప్ప న్యాచురల్గా ఉండకూడదు. సో యాక్చువల్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. అండ్ పైగా థ్రిల్లర్స్లో మీకు ఏంటంటే డెఫినెట్గా లాక్స్ అనేవి ఉంటాయి. సో ఆడియన్స్ని అది ఆ కనెక్షన్ అనేది పోతుంది, ఆ లాక్ అనేది రివీల్ చేసే విధానం అనేది కొంచెం అటు ఇటుగా వెళ్తే. సో అఫ్ కోర్స్ విజయ్ గారు ఎంటర్టైన్మెంట్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారని మాకు తెలుసు. బట్ ఈ స్టోరీని ఎలా హ్యాండిల్ చేశారు? హ్యాండిల్ చేయడం అయితే లైక్ అంటే చెప్తున్నా కదా, హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఓకే. అంటే ప్రీ ప్రొడక్షన్లోనే మొత్తం అంతా కూడా ఈయన నంద్యాల రవి కూర్చొని మొత్తం లాక్ చేసుకుంటారు. సో దెన్ హీ హ్యాస్ అ వెరీ క్లియర్ ఐడియా అబౌట్ వాట్ హీ వాంట్స్. రైట్. So అండ్ రవి గారు కూడా ఇక్కడ ఆయన్ని మిస్ అవుతున్నాం, ఇంకో చైర్ ఉండేది యాక్చువల్లీ, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఎగ్జిక్యూటెడ్ అంటే యాజ్ ఇట్ ఇస్ మైండ్లో ఉన్నది వచ్చేదాకా ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇన్పుట్స్ చెప్తే తీసుకుంటారు. ఇఫ్ సంథింగ్ ఇస్ బెటర్, పక్క వాళ్ళు చెప్పింది బాగుంది అంటే వెంటనే తీసుకుంటారు, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. రైట్. సో ఇట్లా వెరీ ఈజీ వర్కింగ్ విత్ అనమాట. టెన్షన్ అని ఆయన తీసుకుంటారు కానీ ఏది బయటకు కనబడదు. చాలా అవును, అది అయితే కరెక్ట్. అది లాస్ట్ టైం కూడా నేను అడగడం జరిగింది. That we will talk next part because that's a segment only talking about sir's softness. ఏదో ఫిలింలో ఒక ఆసన ఉంటుంది సార్, అట్లా మీరు ఏమైనా అవి ఏమైనా చేయడం వల్ల రావా బయటకని? నాకు ఒక వెంకీ ఆసన ఉంటుంది. లైక్ సార్ ఫస్ట్ నుంచి మీరు ఇలాగేనా? యువర్ వైఫ్ ఇస్ సో బ్లెస్డ్. నిజంగా యువర్ వైఫ్ ఇస్ సో బ్లెస్డ్. ఇలాగ ఒక బాయ్ దొరకడం కష్టం, 100లో ఒకటి ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ విజయ్ సార్. ఇప్పటి వరకు ఆయన నార్మల్ గానే ఉన్నాయి, ఇప్పుడు ఆయన చీక్స్ చాలా పింక్ అయ్యాయి. బ్లష్ అవుతున్నాయి చూడండి, ఎరుపు వచ్చింది అక్కడ. Ask anyone on this set, like ఎవరికైనా, even from the artist or maybe from the producer side, production control, everyone, ఒక మూవీ అంటే someone will make irritation కదా. So you will get that చేయకూడదు అలా ఒక ఎక్స్ప్రెషన్ will come, no? But I worked with him around 8 days or something. ఒక్క టైం కూడా సార్ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతే అంతే అంతే, ఈ ఒక్క ఎక్స్ప్రెషనే దట్ ఈస్ నాట్ రెడీ, ఇది రెడీ. ఫస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఫస్ట్ రోజు నుండి లాస్ట్ రోజు వరకు మై టైమింగ్ వాజ్ అ బిగ్ ప్రాబ్లం. అది సార్ మేనేజ్ చేయడం ఓన్లీ బికాస్ ఆఫ్ విజయ్ సార్. ఐ థింక్ ఐ డిడ్ దట్ ఫిల్మ్. లేదా ఇఫ్ సమ్మన్ ఎల్స్ నో విల్ సే గెట్ అవుట్ ఆఫ్ మై సెట్ బికాస్ ఐ విల్ ఫినిష్ మై ప్రీవియస్ షూటింగ్ early morning 5 o'clock and I have to come for the shoot. ఏదో నాకు తెలీదు, విజయ్ సార్ ఫిలిం 8 days అలాగే జరుగుతుంది. బట్ నెక్స్ట్ ఫిలిం నేను కూడా ఉంది అగ్రిమెంట్ లో. ఓకే ఓకే, ఓ కాంట్రాక్ట్ కంటిన్యూ అవుతుంది. నేను కూడా ఉంది, బట్ దట్ టైం ఐ విల్ బి వెరీ పక్కా. దట్ టైం ఐ విల్ నాట్ టేక్ ఎనీథింగ్. సార్ ఓన్లీ కాస్ట్ అండ్ క్రూ అగ్రిమెంటే తీసుకుంటారా, యాంకర్స్ కూడా? అలాగే ఉంది. లాస్ట్ ఫిల్మ్ మీరు ఉన్నారు, మళ్ళీ సినిమా మామూలుగా మీరు ఆల్రెడీ తెలియకుండానే కంటిన్యూ అవుతున్నారు కదా, మీరు ఆల్రెడీ తెలియకుండానే కంటిన్యూ అవుతున్నారు. అదే లాస్ట్ ఫిల్మ్ ఏ ఫిల్మ్? ఈసారి ఏమైనా లీగల్ గా రాసుకుందాం సార్. నెక్స్ట్ ఎవరిని రానివ్వకుండా మరి దారుణంగా. ఇంత కామ్ గా వర్క్ చేసి ఇంత మంచి ఫిల్మ్ చేయడం ఒక ఎగ్జాంపుల్ ఏ సార్, నిజంగా కదా. హీ మేక్స్ థింగ్స్ వెరీ సింపుల్ విత్ హిస్ పేషెన్స్. He's an embodiment of patience. Seriously. He's been very patient all through. రైట్. హేమల్ అనుకుంటున్నారు అదేమిటి వాళ్ళని మాత్రమే కవర్ చేస్తున్నారు, ఎంత పదే పదే కలిస్తే మాత్రం ఇంత పార్షల్ ఏంటి అని అనుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. సో ఎస్, డెఫినెట్గా మీకంటే కొంచెం కాస్తంత ఎక్కువగా వీళ్ళు ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఫిలిమ్స్ రిలీజ్ చూశారు అండ్ హిట్స్ చూశారు అండ్ మీరు వీళ్ళతో వర్క్ చేయడం జరిగింది. అండ్ మీకు ఎలా అనిపించింది? అండ్ అలాగే విజయ్ గారి స్మైల్ ఎలా అనిపించింది సినిమాతో? ఈరోజు టార్గెట్ మీరే. I know she's sitting the way I sat when Avanu film got released. When Avanu released, same way. When Anchor is talking, I used to look at her mouth like ఫస్ట్ ఏమంది ఏమన్నారు? okay, English word unte okay, I can catch. Adi kuda ledu. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ Oh my god, it was like a vacation. అండ్ I విజయ్ felt సార్ like- స్మైల్. Oh, Vijay sir smile. I think she just mentioned it very well. In 100 guys, you'll find one guy who is Vijay sir. Because really, he is so patient. I mean, like she said, okay, it's a given that directors have a little bit of aggression that goes on, and we actors know it. But Vijay sir, you try to irritate him, he will not. He'll still come to you with a smile that like Hemal. I'll tell you about his smile. His smile is so energetic yet so dangerous. You don't know what's going on. I'll tell you. No, not even that. You know what he does? Sir, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్, ఏమంత అర్థం కాదు. ఏం పర్లేదండి, హీ వోంట్ టెన్షన్ పడరు, ఏం పర్లేదండి చూద్దాం అని చెప్పి ఏం చేయాలి ఆలోచిస్తారు. వచ్చి సార్ చచ్చిపోయి ఉన్నాను సార్, నా వల్ల కాదు చేయలేకపోతున్నాను సార్, ఏం పర్లేదు చేసేయండి. అదే స్మైల్, ఏం పర్లేదు చేసేయండి.
ఒరే బుజ్జి కూడా అదే అయింది. డాన్స్ అసలు దించడం గోపి లేదు సార్, సార్ తోలు తీరిపోతుంది సార్, ఏం పర్లేదు చేసేది, ఏం పర్లేదు చేసాను, అయ్యో అయ్యో, నా కాళ్ళండి. చేసేది సార్ పర్లేదు, అది కూడా లేదు, ఏం పర్లేదు చేసేది, అదే స్మైల్ అదే డైలాగ్. సార్ ఏంటి సార్ దీనికి కారణం? ముందు నుంచి మీరు ఇంతేనా, లేకపోతే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిలిమ్స్ తీయడం వల్ల మీరు ఇలానా? సో ఇప్పుడు థ్రిల్లర్ చేశారు కాబట్టి ఏమన్నా మారారా, లేకపోతే సేమ్ స్మైల్ కంటిన్యూ అవుతుందా ఏ ఫిలిం అయినా? అంటే అది కాదండి, మనకి ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత ఉందనుకోండి, అందువల్ల చిన్న గీత కనిపించదు. ఓ, అందువల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒరే బుజ్జిగా టాపిక్ వస్తే షూటింగ్ జరుగుతుంది, సాంగ్ డేట్ ఫిక్స్ అయింది, సాంగ్స్ రాలేదు, అది కొంచెం అది మెయిన్ టెన్షన్. సాంగ్ రాలేదు, సాంగ్ కంపోజ్ చేసుకోవాలి, డ్యాన్స్ మాస్టర్తో కూర్చోవాలి, ప్లాన్ చేసుకొని షూట్ చేయాలి. సో అది మెయిన్ టెన్షన్. ఒకవైపు షూటింగ్ చేస్తున్నాం, షూటింగ్ అయ్యాక అనూప్ గారితో కూర్చొని అలా తీసుకొచ్చాం. సో ఈ సినిమాకి వస్తే క్లైమాక్స్ రాలేదు, వచ్చింది నాట్ సాటిస్ఫైడ్. ఓకే. డైలీ సినిమా షూటింగ్ చేసుకుంటున్నాం, క్లైమాక్స్ విషయంలో టెన్షన్. ఇది ముందు నాకు ఇవన్నీ నథింగ్ అనమాట. ఫైనల్గా ఎప్పుడైతే ప్రాపర్ 100% సాటిస్ఫాక్షన్ క్లైమాక్స్ వచ్చిందో దెన్ విల్ సాటిస్ఫై. ఇలా ఎలా ఈ కాంబినేషన్ సెట్ అయిందండి మీది విజయ్ గారి? అండి థ్యాంక్స్ టు అనంత్ సాయి గారు, హీఈస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ దిస్ టీమ్ టుగెదర్. మేము స్టోరీ విన్నాము, ఫస్ట్ టైం విజయ్ గారిని కలిసిన తర్వాత ఇట్ వాస్ ద మీటింగ్ ఆఫ్ ద మైండ్స్ అండ్ వి సెడ్ దిస్ ఇస్ ఇట్. ఓకే. క్లిక్ అయింది, ఇట్ వాస్ అ స్ప్లిట్ సెకండ్ డెసిషన్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ వాస్ స్మూత్ రైడ్. ఓకే, ఆయన చూడగానే ఓకే చెప్పేసారా? స్టోరీ కూడా వి ఇంటరాక్టెడ్ అండ్ దెన్ ద స్టోరీ ఆల్సో వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దెన్ ఆయన చెక్కుంటూ వెళ్ళారు. యాక్చువల్గా అనంత్ గారు ఫస్ట్ కాల్ చేశారు లాక్డౌన్ టైంలో, ఇలా మహిదర్ గారు, దేవేష్ గారు ఇలా ఉన్నారు, సినిమా చేద్దామని డిస్కషన్స్, కలుద్దామంటే ఎక్కడ కలవాలి, లాక్డౌన్ టైం, ఇక్కడ కాఫీ షాప్స్, ఆఫీసులు ఇక్కడ ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో వన్ ఆఫ్ మా ఫ్రెండ్ ఆఫీస్ ఉంటే సాఫ్ట్వేర్ మన రియల్ ఎస్టేట్ ఆఫీస్, అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుకొని అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. నెక్స్ట్ వీళ్ళతో ఫోన్లో మాట్లాడుకొని ఫోన్లో స్క్రిప్ట్ అయిపోయి ఆ తర్వాత మీట్ అయ్యామన్నమాట. రైట్. సో మీరు కూడా మంచి మంచి ప్రొడ్యూసర్స్తో చేయడం జరిగింది. ఇప్పుడు న్యూ ప్రొడ్యూసర్స్ కదా, ఇప్పుడే అడుగు పెట్టారు చిత్రసీమలోకి. సో ఎలా అనిపించింది సార్ ఆ కంఫర్ట్? ఎలా? గుడ్ అండి, ఇట్స్ గుడ్. మంచి అంటే టీమ్ అంతా ఏంటంటే లైక్ మళ్ళీ మా ట్రావెలింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాంటి టీం అనమాట, అలాంటి టీం ఫామ్ చేసుకున్నాం. నైస్ వర్కింగ్. ఓకే. సో మీరు కూడా ఫస్ట్ ఫిలిం అంటే థ్రిల్లర్ జోనర్ని చూస్ చేసుకోవడానికి రీజన్స్? ఇంతకుముందు మీరు నాకు తెలిసి ఈ ఆలోచన ఉంటే ఇంకా స్టోరీస్ వినుంటారు కదా? విన్నామండి, బట్ ఈ జాన్రా ఎస్పెషల్లీ ఈయనతో చేయడం అనేది వాజ్ మోర్ ఎక్సైటింగ్. ఓకే. ఓకే. ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ హిమ్ యాజ్ వెల్ అండ్ యా. మీకు అనిపించిందా స్టార్టింగ్లో అరే ఈ జోనర్ విజయ్ గారిది కాదు కదా, సో కొత్త జోనర్ ఆయన టచ్ చేస్తున్నారు, అలా అనిపించిందా? లేదు, ఈయన ఎంటర్టైన్మెంట్ ఇలా చేయగలిగారంటే ఈ జానరాలో ఇంకా బాగా చేయగలుగుతారన్న ఫీలింగ్తో. ఓకే. అండ్ సినిమా కంప్లీట్ అయిపోయిందండి, ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి. అనుకున్న టైంలో మేము సెట్ చేసిన టైం లైన్స్ ప్రకారంగా డెలివర్ చేయగలిగాము. థ్యాంక్స్ టు ద టీమ్ ఫర్ డెలివరీ. అండ్ కోవిడ్ టైంలో ఇట్ వాస్ నాట్ ఈజీ మూవింగ్ అరౌండ్ ఆల్ ఆఫ్ దాట్. సో అది ఓన్లీ హీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. అండ్ ఆ షార్ట్ టైంలో చేయాలంటే రైట్. sometimes we had to work long hours and he's a beast and there are times where we were on calls till about 3:30 4 a.m. inko partner US lo unnaru kabatti aa time lo call nachedi and by 7 he would ping us and say I'm at the location. ఓకే. So that's the kind of person he is. సో అంటే మీరు పడుకో నిద్ర లేకుండా సినిమా తీశారు అన్నమాట చాలా సినిమా కోసం. లిటరల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైం లో అయితే ఒరే బుజ్జిగా ఒకటి రిలీజ్ అవడానికి రెడీగా ఉంది, ఇంకో పక్క మా షూటింగ్ అవుతుంది. మా షూటింగ్ అయ్యి షూటింగ్ తర్వాత మళ్ళీ పవర్లో పనులు చేసుకొని దాని తర్వాత దాని ఊటీ గీటేస్ మిక్చర్లు అన్నీ చేసుకొని కరెక్ట్గా 1 hour అంతా పడుకొని మళ్ళీ వచ్చారు షూటింగ్కి. దేవుడా. ఓకే. కాదు, నాకు తెలిసి లాక్డౌన్ పాండమిక్ టైం అంటే కరోనా టైంలో లాక్డౌన్ టైంలో అందరూ ఖాళీగా ఉంటే మీరు మాత్రం బిజీగా ఉన్నారు. బట్ యా ఆ టైంలో కూడా మీరు బిజీగా ఉంచారు ఆడియన్స్ని అండ్ బిజీగానే ఉన్నట్టున్నారు, ఎక్కడ ఖాళీగా అయితే కనిపించలేదు. లాక్డౌన్ లాక్ వేయలేదు మీ వర్క్కి అయితే, అది కంటిన్యూ అవుతూనే ఉండింది. ఎస్. యా హేమల్ ఆవిడ క్యారెక్టర్ గురించి అడిగి తెలుసుకుందాం. అండ్ ఎస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చెప్పారు, బట్ ఇందులో మీ రోల్ అండ్ ఈజ్ దేర్ ఎనీ డిఫికల్టీస్ అంటే మీరు రోల్ ప్లే చేసేటప్పుడు? I think the main difficulty, I was very intimidated that I have to speak in Telugu. That was my main this thing, because I wanted to make sure that when the audience watches, it should feel like she's one of us. It should not feel like, you know, because as an whenever I do a film, I try to do a job which I would like to watch as an audience. But honestly, I'm telling you, I'm not just saying it. The team was so supportive. Vijay Garu is
so helpful. He made sure that I was on set 5 days prior just to come and watch, and my producer supported that, which is so beautiful. Generally they don't do that. They'll call you 1 day prior and they'll just be like, come on, from tomorrow you just start shooting. But Vijay sir made sure 5 days prior I was coming on set every day. I was spending time with everyone, the technicians, Raj. I met him 5 days prior. So it was so easy for me to just look at it like I said, it was a vacation after that. Because I Right. realized they are such beautiful people, and like Devesh sir said, it's about meeting minds, meeting the right minds, and when the vibes match, I think you can create magic, which is exactly what happened with our film. రైట్ సో యా మీ వైబ్స్ మ్యాచ్ అయ్యాయి అండ్ థియేటర్లో వాళ్ళు కూడా బ్రెయిన్తో థ్రిల్లర్స్ ఎక్కువగా మామూలుగా అయితే ఎంటర్టైన్మెంట్స్కి ఎక్కువ తక్కువ లాజిక్స్ అవసరం ఉండవండి బట్ థ్రిల్లర్కి చాలా లాజిక్స్ అవసరం ఉంటాయి సో ప్రతి పాయింట్ దగ్గర లాజిక్ని యూజ్ చేసి స్టోరీని రాయాల్సి వస్తుంది అందుకే థ్రిల్లర్స్ చాలా కష్టం అంటారు జనాలు కూడా చూడడం ఎక్కువ చూస్తారు థ్రిల్లర్స్ని అంటే ఫేవరెట్ ఫిలిం ఏది అని ఎవరన్నా అడిగితే ఎక్కువ శాతం చెప్పేది 90% ఆఫ్ పీపుల్ థ్రిల్లర్ అని ఎందుకంటే అది ఎంగేజ్ చేస్తుంది బ్రెయిన్ ఎంగేజ్ చేస్తుంది కాబట్టి సో మీ బ్రెయిన్ ఎంతవరకు ఎంగేజ్ చేసింది స్టోరీ రైటింగ్ అప్పుడు మీది రవి గారిది కొత్తగా ట్రై చేయాలి స్టోరీ వైజ్ ఇప్పటివరకు రాజు చేయంది చేయాలి పూర్ణ గారు చేయంది చేయాలి నేను చేయంది చేయాలి అట్ ది సేమ్ టైం కెమెరా సైడ్ కూడా ఆండ్రూ గారు కెమెరా ఇప్పటివరకు తను చేసినంత లవ్ స్టోరీస్ అన్నమాట లవ్ స్టోరీస్ బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే కొత్త టోన్ కావాలి కొత్త యాంగిల్స్ తేవాలి ఈవెన్ ఎడిటింగ్ సైడ్ ప్రవీణ్ పుడి మ్యూజిక్ సైడ్ ఇలాగ ఎవ్రీథింగ్ అన్నిటిలో కొత్తదనం చూపించాలి అన్న దాని మీద మేము అదే మా టార్గెట్ మెయిన్ ఓకే ఎట్ ది సేమ్ టైం కమర్షియల్గా ఉండాలి ఎంటర్టైనింగ్గా ఉండాలి ఫైనల్లీ రీచ్ కరెక్ట్ అండ్ పూర్ణ గారు కూడా ఇప్పటివరకు థ్రిల్లర్స్నే ఎక్కువగా మీరు చేయడం జరిగింది అంటే మీ దగ్గరికి వచ్చే స్టోరీస్ కూడా థ్రిల్లర్సే వస్తూ ఉంటాయి అవును తర్వాత లిటరలీ లైక్ ఏదైనా స్టోరీ ఉంటే పూర్ణ గారికి ఇది సెట్ అవుతుంది అని చూస్ చేసుకుంటున్నారు మిమ్మల్ని అది ఎలా అనిపిస్తుంటుంది మీకు అంటే పాటలు లేకుండా ఆల్వేస్ భయపెట్టడమో ఇదే నడుస్తుంది జీవితంలో పువ్వులు అలాంటివి అదన్నీ కొంచెం తక్కువ. పోయింది ఓకే బట్ లాస్ట్ ఫిల్మ్ యా కొన్ని ఐ థింక్ పాస్ట్ 5 years in my career people come with me such roles you know where I'll get scared sometimes అరే బాపే what is this yaar ఇది బాగుంది. అవును మూవీ తర్వాత నా బాత్రూమ్ లో ఉంటే డస్ట్బిన్ అన్ని పోయింది ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ దట్ ఫిల్మ్ నిజంగా సో దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ ఫర్ మీ చెప్పడం చాలా ఓకే ఛాలెంజింగ్గా కనిపించింది ఓకే చాలా ఓకే ఐ వాంటెడ్ టు డూ లైక్ దిస్ ఐ వాంట్ టు డూ లైక్ దిస్ బట్ సార్ ఏం చేశారంటే ఫస్ట్ డే నాకు ఒక డిఫికల్ట్ షార్ట్ ఓకే ఐ రియలీ డి నో వాట్ టు డూ కెన్ ఐ సే దట్ యాక్చువల్గా ఏంటంటేనండి పూర్ణ గారు అనుకోకముందు ఆ క్యారెక్టర్ ఉంది బట్ ఎప్పుడైతే ఆర్టిస్ట్ లాక్ అయిందో మనం ఆ క్యారెక్టర్లో ఆర్టిస్ట్ ఊహించుకుంటూ ఉంటే ఇంకా తను మోర్ పర్ఫార్మర్ కదా ఇంకా చేయొచ్చు అనిపించింది దాని నుంచి ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి వైల్డ్నెస్ యాంగ్రీనెస్ అలా ఇంక్రీజ్ అయింది ఫోన్లో ట్రై చేశాను స్టోరీ చాలా బాగా వచ్చిందండి విల్ టాక్ అంటే దాని అప్పుడు చాలా బ్యాక్ టు బ్యాక్ సినిమాస్తో బిజీగా ఓకే సార్ విల్ టాక్ కాదు వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా నాకు సీన్ చెప్పారు సార్ ఈ సీన్ మీరే రాశారా ఇంకెవరైనా రాశారా అంటే లేదండి షూటింగ్కి వస్తాను కదా 1 day బిఫోర్ విల్ టాక్ అంటే అవునా సరే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి సరే స్టోరీ వైజ్ క్యారెక్టర్ వైజ్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది బట్ ఇట్స్ టూ గుడ్ ఉంటుంది అనమాట అదేంటంటే అది చూస్తే ఎవరికైనా గుర్తుండిపోతారు అంత బాగుంటుంది మా షెడ్యూల్స్లో ఏంటంటే ఆవిడ వచ్చిన ఫస్ట్ డేనే ఇంపార్టెంట్ సీన్ పడింది అది నైట్ సీక్వెన్స్ పడిందా సార్ కావాలని పెట్టారా అది లేదు పడింది అలా పడి చూడండి సార్ అక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి నా స్టాఫ్ కూడా ఎలా తెలుసా నా స్టాఫ్ కూడా you know they see me like a goody because my anger part is only to the family members to them I will not show them kada so first day I have to do a sniffing okay so I didn't know what to do okay I'm not saying that I'm very good but I really don't I've seen in films but I don't know how to do so they said some powder they do it's not glucose only Thank God. but what did I do I will నాకు అది ఎలా పెట్టడం కూడా తెలియదు I thought it was like a powder Pond's powder ఎలా పెట్టాలో I did like ding and with the credit card I'm like Chinese noodles చేసిన ఏదో కర్రీ చేయడం లాగా I'm doing that everyone was like shocked ఒక person I don't want to reveal his name he got like Hare what this girl is doing he just came to me first time we
both are talking, నేను ఆ యాక్టర్. He said, అలా కాదు పూర్ణ గారు, నేను చూపిస్తా. He showed me, ఇలా చేయాలి, ఇలా ఎక్స్ప్రెషన్ చేయాలి. ఇంకొకసారి ఐ థింక్ ఆ షార్ట్ కొంచెం టైం పడుతుంది నాకు. I won't say Pavam is a very good guy, ma. He acted in this film also, but I don't want to say his name. Now we have that hint. There's lot of actors, but I will not say that his name. Okay, let's move forward. ఓకే ఓకే కంపల్సరీ మధు కాదు కదా కాదు కదా ఓకే మధు The last thing Madhu will do is powder rice eternal అని చెప్పేసి తర్వాత he used to say, Purna garu, don't put it up, that shot I will take separately without that. You just act, because first day only I was like, then it went completely inside. నాకది లైఫ్ లో ఇట్స్ ఆ షార్ట్ నిజంగా నేను వాచ్ చేయలేదు కదా, బికాస్ ఐఎమ్ ఆల్సో వాచింగ్, బికాస్ అది ఒక కొత్త, ఇట్స్ అబౌట్ నాట్ అబౌట్ ఓకే నేనంటే ఇలా చేయడం కాదు, ఒక యాక్ట్రెస్ అంటే యూ షుడ్ డూ ఎవ్రీథింగ్, బికాస్ ఐ ప్లే 2 mothers role, I have played 3 kids mother role, or I have played. సో ఐ లవ్ టు మేనేజ్ అలా చేయడం. సో ఇది నిజంగా నాకు ఒక డిఫరెంట్ పూర్ణ విల్ బి సీన్. మై ఒరిజినల్ క్యారెక్టర్ అది, బట్ డిఫరెంట్ పూర్ణ. రైట్ మధు గారి దగ్గరే ఉన్నాను షూట్. ఓకే ఆయనతో కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ కదండి, నాకు తెలిసి ఆయన కూడా Almost continue ప్రతి movie లో ఏంటండి అది, దానికి ఏమన్నా రీజన్ ఉందా, సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అవుతుందనా లేకపోతే? అంటే అలాగానేం లేదండి, ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. పైగా ఇందులో ఆయన స్క్రిప్ట్ లో కూడా ఈ సినిమా వరకు, ఈ సినిమా వరకు ఇంతకుముందు ఏంటంటే తను ఒకటి అరా చెప్తూ ఉండేవాడు, ఈసారి ఫ్లూట్స్గా ఇన్వాల్వ్ చేశాం. సో తను పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఎస్ అండి, తనకు కూడా ఏంటంటే ఇప్పటివరకు చేస్తున్న క్యారెక్టర్స్లోకి ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. ఓకే ఇప్పటివరకు ఏంటంటే హీరో పక్కన ఉండే ఫ్రెండ్ సమ్థింగ్ ఇలాంటి చిన్న చిన్న ఆఫ్ కోర్స్ కొన్ని చేశారు, కానీ అది కాదు, ఇది మెయిన్ తనకి కెరీర్ టర్నింగ్ అనమాట. ఓకే అండ్ పూర్ణ గారు చెప్పినట్టు చాలా రోల్స్ చేసినా కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ మీకు కూడా ఇప్పటివరకు చాలా రోల్స్ చేసినా కూడా ఇది థ్రిల్లర్ ఫస్ట్ టైం మీరు ప్లే చేస్తున్నారు కదా దీంట్లో ఇలాంటి రోల్. సో ఇది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? మీకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? పౌడర్ టఫ్ సీన్స్ అలాంటివి ఏం లేవు, కానీ లేదు అంటే see we made a thriller but we had fun doing it throughout the film. సో చేస్తున్నాను సేపు కూడా శుభ్రంగా అంటే అందరం కూడా ఒకరు బాగా తెలిసిన వాళ్ళు అందరూ కూడా ట్రావెల్ అవుతున్న వాళ్ళమే. సో హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్. సో డిఫికల్టీస్ అంటే ఏమోండి, ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ ఫర్ దిస్. చాలా చేశాను, అసలు డిఫికల్ట్ ఏది కాదన్నట్టు. అట్లా అని కాదు, అదే కదా మీరు చెప్పేది. లైక్ ఐ టోల్డ్ యూ, ఆయన ఉంటే మనకి ఏది కష్టం అనిపించదు, అనిపించినా సరే అనిపించను. అవును కదా, చెప్పా కదా సార్ కష్టంగా ఉంది సార్, పర్లేదు చేసేయండి, ఐఎమ్ డూయింగ్ ఇట్, దట్స్ ఇట్. నాకు తెలిసి మీరు వెళ్ళి చెప్పరు కూడా ఏమో, ఎలాగో అక్కడికి వెళ్తే ఆన్సర్ వచ్చేది ఇదే, కష్టపడితే అపాయింట్మెంట్ నాకు తెలిసి అంటే అంతే. నాకు తెలిసి అయితే ఏమో మరి ఏం లేదు లేండి, తనకి ఇబ్బంది పడేది ఏం లేదు. పని ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే ఒక పక్కింటి కుర్రాళ్ళలాగా అల్లరిగా, సో మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ పక్కింటి కుర్రాడు క్యారెక్టర్స్ ఇలాంటివి ఎక్కువగా తనకున్నాయి తను చేసిన జర్నీలో అంతా. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ రాజుని చూస్తారు. ఈవెన్ ట్రైలర్లో కూడా ఒక గన్ తను పేల్చినప్పుడు ఉండే ఎక్స్ప్రెషన్, కొత్తసారి సెటిల్డ్గా ఫస్ట్ టైం ఒక వ్యక్తి గన్ టచ్ చేసినప్పుడు గన్ పేల్చాల్సి వచ్చిన సిచ్యువేషన్ లో ఉండే వాడికి అన్న అదంతా ఇట్స్ నాట్ ఓన్లీ గన్, బాడీ లాంగ్వేజ్, లుక్, హెడ్ బెండ్ తేల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ తను కూడా బాగా చేశారు. సో గుడ్ లక్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, పవర్ ప్లే March 5th మీ అందరి ముందుకు వచ్చేస్తుంది. మిమ్మల్ని అలా చైర్లో కూర్చోబెట్టడానికి ఇప్పటివరకు విజయ్ గారి సినిమాలు పక్కన పడి నవ్వేలా చేశాయన్నమాట. బట్ అక్కడే కూర్చొని అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కట్టిపడడానికి మీ ముందుకి పవర్ ప్లే ఫిలిం వస్తుంది కాబట్టి అందరూ వెళ్ళి చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అందించండి. సో దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.